హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత 5 రోజులకైతే తలస్నానం అయితే చేశానండి. చాలా రోజులైంది స్నానం చేయక. ఆపరేషన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే స్నానం చేయలేదు. చేయొద్దన్నారు వాళ్ళు. ఇంకా నేను అలా ఉండలేక చేయమని చెప్పింటే మా జేజ వాళ్ళు చేశాను. తలస్నానం చేశాను. ఫుడ్ ఏమీ పెద్దగా నేను తీసుకోవడం లేదండి. ఇంకా ఇడ్లీ, కారం అలా ఉంటాయి కదా, కారం పొడి అలాగే తింటున్నాను. ఎందుకంటే కుట్లు అనేటివి నాకు కరిగిపోయే కుట్లు అయితే వేశారు వాళ్ళు. అందుకని చెప్పి ఇంతలేక తినడం ఎందుకని చెప్పి పెద్దగా అయితే ఏం తినడం లేదు. సాయంత్రం అయ్యేసరికి మా వాళ్ళు ఇంకా కూరగాయలు ఏం లేవని చెప్పి నేను తినే కూరగాయలు మాత్రమే తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి మా ఆయన ఇంకా మా పిన్ని, మా కూతురు వీళ్ళందరూ కలిపి సర్దుకుంటున్నారు. నేనైతే నాకు ఇడ్లీ తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇడ్లీ అయితే తినేసి, కొంచెం కష్టంగా అనిపించినా తప్పదండి. ఇడ్లీ, కారం అవి తింటే తొందరగా కుట్లు మానుతాయి. ఇంకా ఏం తినద్దని మా ఇంట్లో వాళ్ళు అయితే చెప్పారు. డాక్టర్లు అయితే అన్నీ తినమని చెప్పారు, కానీ నేనైతే అన్నీ ఏం తినట్లేదండి. కొన్ని ఫ్రూట్స్ మాత్రమే అలా తీసుకుంటాను.